పునరుద్ధాన ప్రభు యొక్క జయం, బలం, జీవం మనందరికీ సదా తోడై యుండును గాక. ఆమేన్. అందరికీ మరణాత. వాక్యం మరొకసారి చదువుకుందాం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 50 నుండి 58 వచనములు అందరు చదవాలండి. సహోదరులారా, నేను చెప్పునది ఏమనగా, రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక్క రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా, నీ విజయమెక్కడా? ఓ మరణమా, నీ ముల్లెక్కడా? మరణపు ముల్లు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులునై ఉండుడి. ఆమేన్. దేవుడు తన వాక్యం మన వినికిడిలో దీవించి ఫలింపచేయును గాక. ఆమేన్. పిల్లరా, మనమందరం గత ఆదివార దినమందు పునరుద్ధాన పండుగ చేసుకున్న వారమై ఉన్నాం. పునరుద్ధాన పండుగ చేసుకున్న మీరు ఎందుకు పునరుద్ధాన పండుగ చేసుకున్నారు? బహుశా 40 రోజులు వ్రతం చేసి సుమారుగా 50 రోజులు బాధపడి వ్రతముతో ఉండి, దీక్షతో ఉండి, ఉపవాసంలో ఉండి, వేదనలో ఉండి, ఆ ఉపవాసం తీర్చేసుకునేలాగా, ఆ వ్రతం ముగించుకునేలాగా పునరుద్ధాన పండుగ చేసుకున్నారా? నెంబర్ 1. నెంబర్ 2, యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడయ్యాడు కాబట్టి ఆయన పునరుద్ధానాన్ని తలంచుకొని పునరుద్ధాన పండుగ చేసుకున్నారా? లేక సంఘ ఆచారం క్రైస్తవులంగా మన పునరుద్ధాన పండుగ చేసుకోవాలి, చేసుకోకపోతే బాగోదు కాబట్టి పునరుద్ధాన పండుగ చేసుకున్నారా? పునరుద్ధాన పండుగ ఎందుకు చేసుకున్నాం? ప్రభు పునరుద్ధానుడై మరణము జయించి లేచాడు కాబట్టి పునరుద్ధాన పండుగ చేసుకుందాం. ఫుల్ స్టాపా, కామానా? ఫుల్ స్టాప్ అంటే అంతే, కామా అంటే ఇంకొంచెం విషయం ఉంది అన్నమాట. యేసుక్రీస్తు ప్రభు వందిన జయమే ఇప్పుడు చెప్పేసేయండి. ప్రభు జయమే మన జయం. ఇంకా ప్రభు పొందిన జయమే నేను పొందుతాను. ప్రభు జయం పొందింది ఆయన కోసం కాదు. ప్రభు జయం పొందింది ఎవరి కోసం? నా కోసం అంటాం వేరు, మా కోసం అంటాం వేరు, మన కోసం అంటాం వేరు. కాబట్టి కొన్ని విషయాల్లో స్వార్థం తప్పేమీ కాదు, స్వార్థం ఉండక తప్పదు కూడా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు పొందిన జయమే అందరి జయం, తలంచిన వారి జయం,
రాసుకున్న వారి జయం, కలవరించిన వారి జయం. జయం జయం అంటే జయమే బ్రతుకెల్లా, అపజయమే కల్లా. కాబట్టి ఏ కార్యం ప్రారంభించినా, తలపెట్టినా, కొనసాగించవలసిన సమయమందు మనం ఆ కార్యమందు ఏమని దిగాలి? జయమని దిగాలి. జయమని దిగితే మనకు జయం కలుగుతుంది. ప్రభు కూడా జయం మనకు దయచేస్తారు. జయం కలుగుద్దో లేదో అన్న అనుమానంతో, సందేహముతో మనం ఆ కార్యం తలపెడితే ఆ కార్యములో జయము, సిద్ధి మనకు కనపడదు. ఈవేళ పాఠములో ముందుకు వెళ్దాం. ఈవేళ మన వాక్య ధ్యానం ఒక చిన్న భాగం. ఈ అధ్యాయమంతా 58 వచనాలు కలిగిన అధ్యాయం. ఈ 58 వచనాలు ధ్యానించాలంటే ఎంతైనా సమయం సరిపోదు. కాబట్టి మనం ఒకే ఒక చిన్న మొక్క తీసుకొని ధ్యానం చేసుకుందాం. ఆ వాక్య భాగం 1 కొరింథీ పత్రిక 15:50 నుండి 58. ఈ పారాగ్రాఫ్లో, ఈ వాక్య భాగములో ఉన్న అంశములు సంక్షిప్తంగా మీకు తెలియచేస్తాను, గమనించండి. మొదటి అంశం మరణంపై విజయం. మరణంపై విజయం ఎలాగూ పొందుతాం? 3 అంశాలు. 1, రూపాంతరమును బట్టి. పునరుద్ధాన రూపాంతరం. పునరుద్ధాన రూపాంతరం 1 కొరింథీ 15:50 నుండి 53 వచనాల వరకు రాయబడి ఉన్నది. పునరుద్ధాన రూపాంతరం. మరణంపై విజయం పొందుటకు రెండవ సాధనం మరణపు ముళ్ళు విరవబడెను. మరణపు ముళ్ళు ప్రభువు విరిచివేశాడు. మూడవది, ప్రభువును బట్టి మనకు జయం. ప్రభువు ఎలాగూ అక్షయ దేహులై ఉన్నారో అలాగూ నేను అక్షయ దేహునై ఉంటాను. ఇదే రూపాంతర మర్మం. రెండవది, మరణపు ముళ్ళు విరుగుట. మూడవది, క్రీస్తు ప్రభువును బట్టి జయం. 1 కొరింథీ 15:56-57. ఇదంతా ఎందుకు పౌలు గారు చెప్తారు? ఈ 15వ అధ్యాయం వ్రాయటానికి గల మూల ఆధారం, కారణం చివరి వచనంలో తెలియజేస్తారు. చూద్దాం. కాగా నా ప్రియ సహోదర సహోదరీలారా, మీ విశ్వాస ప్రయాసం. ఎండలో ఎందుకు రావాలండి చర్చికి? ఎందుకు ఉదయాన్నే లేచి అశు రావాలండి? ప్రభువునందు మీ ప్రయాసం. క్రైస్తవులారా, మీ భక్తి, మీ విశ్వాసం, మీ ప్రయాసం ప్రభువును బట్టి ఏం కాదు, వ్యర్థం కాదు. ప్రభువునందు మీ ప్రయాసం వ్యర్థము, దుర్విర్యం, నిర్వీర్యం కాదు అని గ్రహించండి. ఎందుకు గ్రహించండి? ఈ 15వ అధ్యాయం బట్టి గ్రహించండి. గ్రహించి మీరు ఏమై ఉండాలి అంటే భక్తిలో, విశ్వాసములో స్థిరత్వం కలిగి ఉండండి. నెంబర్ 2, కదలని వారునై ఉండండి. ఇవన్నీ మనం చెప్పుకోబోతున్నాం. మూడవది, ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండండి. ఏం చెప్పండి? ప్రభు కార్యముల యందు అనునిత్యం ఏం కలిగి ఉండాలి? ఆసక్తి. ప్రభు యందలి మన ఆసక్తి ఏమవకూడదు, ఏమవకూడదు. నీరసం, నిస్తాలి, నిస్సత్తువ,
కాకూడదు అని చూస్తూ ఉన్నాం. కాబట్టి మీరు పొందే ఈ ప్రయాసమును బట్టి నెంబర్ 1 విశ్వాసములో స్థిరులై ఉండండి. మూడవది పునరుద్ధాన విశ్వాసము యందు నిరీక్షణ యందు మీరు నిలకడ కలిగి ఉండండి. మూడవది ప్రభు కార్యాభివృద్ధి యందు ఇంకనో దినం పెంపొందండి, వృద్ధి పొందండి. మూడవ అంశం మనం చూస్తే ఈ పునరుద్ధానమును బట్టి ప్రతి క్రైస్తవునికి కలిగే శాశ్వత నిత్య బహుమానం నెంబర్ 1 దేవుని రాజ్య వారసత్వం. నెంబర్ 2 చెదరని మహిమ అంతస్తు. మూడవది క్రీస్తునందు నిత్య శాశ్వత ఆనందం. క్రైస్తవ భక్తి విశ్వాసం బట్టి దైవరాజ్యములో పాలిభాగస్వామ్యం, నిత్యమైన మహిమకు స్వాస్థ్యం, నిత్య మహిమ స్వాస్థ్యములో పాలు. మూడవది నిత్యానందములో ప్రభుతో కలకాలం జీవించగల భాగ్యం. కాబట్టి ఈ పునరుద్ధాన నిరీక్షణ క్రైస్తవుని మరణ భయము నుండి తప్పించవలసి ఉన్నది. పునరుద్ధాన పండుగ మనం ఎందుకు చేసుకుంటున్నామంటే ఈ పునరుద్ధాన నిరీక్షణ, ఈ పునరుద్ధాన వర్తమానం, ఈ పునరుద్ధాన పండుగ, ఈ పునరుద్ధాన ధ్యానం, ఈ పునరుద్ధాన మండలీకం, మండల కాలం 40 ప్రత్యక్షతల 40 రోజులు మనం పునరుద్ధానం ధ్యానం చేసుకున్నట్టు. ఎందుకంటే పునరుద్ధాన నిరీక్షను బట్టి మనలో ఏం తొలగిపోతుంది? మరణము యొక్క భయం. కాబట్టి మరణం అనగా భయపడేవారు ఎవరు కారు? క్రైస్తవులు కారు. పునరుద్ధాన నిరీక్షణ విశ్వాసం ఉన్నవారు మరణం అంటే భయపడరు. ముందుకెళ్దాం దేవుని బిడ్డలారా. మనం దైవజనులు అన్నారు, భూలోకములో విశ్వాసి క్రైస్తవ భక్తుడు కన్ను ముయ్యుట వెంటనే పరలోకములో కన్ను తెరుచుట. ఇక్కడ కన్ను ముయ్యటం మళ్ళా ఇంకా ఆలస్యం లేదంటండి. కన్ను తెరవటమే ఎక్కడ చెప్పండి? పరదేశుల్లో దేవుని రాజ్యములో అని చూస్తున్నాం. ఇంగ్లాండ్ దేశపు మరి రాణి యజమాని, క్వీన్ కాన్సార్ట్ అంటారండి. అంటే రాణి యొక్క యజమాని అంటారు. అలాగే రాణి కూడా సుమారు ఆయన యజమాని చనిపోయిన 8 మాసాలకి ఆమె చనిపోయింది. మరి ఆ సమాధి కార్యక్రమం, భూస్థాపన కార్యక్రమం కావాలని పనికట్టుకొని 3 గంటల కార్యక్రమం టీవీ ముందే కూర్చొని చూసి సట్ట చేస్తారు. వీరి విశ్వాసం ఏంటి, వీళ్ళ పద్ధతి ఏంటి, వీళ్ళ నమ్మకత్వం ఏంటి, వీళ్ళ గురి ఏంటి, వీళ్ళ నిరీక్షణ ఏంటి అని చూస్తూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, ఆ భూస్థాపన కార్యక్రమంలో జరిగిపోయిన తర్వాత మరి ఆ క్వీన్ అంటే ఎలిజబెత్ మహారాణి యొక్క బాక్స్ని ఇట్లా ఆల్టర్ ముందే అమర్చి పెట్టారన్నమాట అండి. పెట్టిన తర్వాత కాసేపటికి ఒక ఆయన బ్యాక్ పైపర్ అంటాడు. ఆ బ్యాక్ పైపర్ ఇన్స్ట్రుమెంట్ వాయించుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత కెమెరా అటు ఫోకస్ చేసాడు. ఈ పెట్టి చూపించట్లా, అటు ఫోకస్ చేశాడు. ఏంట్రా అటు ఫోకస్ చేశాడు? వీడి వాయిస్తుంటే అటువైపు ఎందుకు తిప్పాడని చూస్తే ఆడు
ముగించే సమయానికల్లా ఆల్టర్ ముందు పెట్టలేదు, మాయమైపోయింది. ఏంటి అట్టా మాయమైపోయింది అంటే వినండి, ఆ పెట్టే అట్టాగే ఆలయం కిందకి దిగిపోయింది అన్నమాట. లిఫ్ట్ లాగా అట్టాగే దించేశాడు కిందకి. దించేసి ఏం చేస్తారు, ఆ పెట్టినంటండి ఆలయం కింద సరుకులు ఉంటాయంట. ఆ పెట్టెని అలాగే సరుకులో నెట్టేసి దాని మీద ఒక రాయి పెట్టేసి ఆ రాతి మీద దాన్ని ఏమంటారంటే రాక్ లెడ్జర్ షెల్ఫ్, ఆ షెల్ఫ్ మీద వాల్ట్ అంటే సరుకు, ఆ సరుకు మీద పేరు రాస్తారంట. గుర్తుపెట్టుకోవటానికి ఈ సరుకులో ఎవరి దేహం ఉంది అని పేరు రాసి ఆ గోడలకు నెట్టేసి ఒక రాతి బిల్ల అంటించేసేసి వదిలేస్తారు. మరి నాకు తెలియదు 2009వ సంవత్సరంలో అమెరికా దేశానికి వెళ్ళి నేను కావాలని అడిగా, శ్మశాన వాటికి తీసుకెళ్ళండి నేను చూడాలని ఉంది అన్న. ఏమన్నా అడుగుతారా? ఎవరు అడగరు. తీసుకెళ్తే మీరు నమ్మరు, సుమారు ఒక 50 ఎకరాలు మైదానం, ఒక 50 ఎకరాల గడ్డి వనం అన్నమాట అండి. ఆ గడ్డి వనములో అడుగడుగున ఒక దేహం ఉంటుంది అన్నమాట అండి. ఆ దేహం మీద ఒక చిన్న అంత పలక రాసి పెట్టేస్తారు, అంతే. పలక రాసి పెట్టేసి గుర్తుపెట్టుకుంటారన్నమాట అండి. ఆదివారం మంచి శుక్రవారం వస్తే అక్కడ వెళ్ళి, ఆదివారం వచ్చింది అక్కడికి వెళ్ళి అక్కడ వండుకొని తింటూ ఆ సమాధుల మీదే రోజంతా గడిపొస్తారు. అంటే వాళ్ళకి మరణం అంటే ఏమి లేదు, భయం లేదు. మళ్ళీ క్వీన్ ఎలిజబెత్ సంగతికి వచ్చేసరికి ఆ పెట్టెను అలాగే కిందకి దించేసి ఆ సరుకులో నెట్టేసి ముద్ర వేసేసాడు. ఆ ఒక్కతే కాదంటండి, ఆమె పితరులు 11 మంది యొక్క దేహాలు ఆ సరుకులో భద్రపరచబడి ఉన్నాయంటండి. 11 మంది పితరులు, 11 మంది. ఆ 11 మందితో పాటు ఈమెను అమర్చాడు. అంటే వారి విశ్వాసం ఏంటి? ఈమె ప్రభు బోర ఊదినప్పుడు, ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు పితరులతో పాటు లేవాలి, పితరులతో పాటు పునరుద్ధానం కావాలి. పిల్లరా ఒక సంగతి చెప్తాను, మరి ఉన్నమాటే, ఇందులో అభ్యంతరం లేదు, అతిశయం లేదు, ఉన్నమాటే. అది ఏంటంటే జి శామ్యూయల్ గారు స్వయంగా నాతోనే చెప్పాడు, ఈ చెవులే విన్నాయి పెద్ద ఆయన. ఏంటి అంటే, ఎందుకు అడిగాను చిన్నప్పుడు, నేను 9వ క్లాసు 10వ క్లాసు చదువుకుంటున్నాను, అప్పుడు అడిగాను. అప్పుడు చెప్పాడు, దైవజనుని సమాధి ముఖం అంటండి అటువైపు ఉంటుందంట, అట్ల ఫ్యాక్టరీ వైపు ఉంటుందంట, కాళ్ళు ఇటువైపు ఉంటాయంట. అంటే ఏ దేహమైనా ముఖం ఈస్ట్ ఫేసింగ్ చేసి పెడతారు. కానీ హడావిడిలో అందరూ వచ్చి ఎగబడుతూ హడావిడి చేసి అయ్యగారు సమాధి చేయనివ్వలేదా అంటండి. అందుచేత అంత ఆలోచన కూడా లేకుండా అట్ట పెట్టేసి రాయేసేసి తలకాయ ఏమో అటువైపు పెట్టాడంట. అప్పుడు ఆ పెద్ద ఆయన చెప్పాడు, బాబు నీకు ఒక సంగతి చెప్తా, నేను రేపు యేసు ప్రభు వచ్చినప్పుడు దైవజనులంట దేవదాసయ్య గారంట ఇట్టా లేసి మిగతా వాళ్ళందరూ ఇటు పండుకోబెట్టాడు. ఇట్టా లేసి లేవండి వేసి వచ్చాడు, లేవండి అని చెప్పి అందరూ లేపుతారంటండి. చూసారా ఎంత విచిత్రమో. కాబట్టి ఈ వార్త అంతా వింటుంటే ఏమనిపిస్తుంది? మరణం కాదు కానీ ప్రభునందు నిద్రించుట. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ క్వీన్ ఎలిజబెత్ యొక్క సంఘటన ఒకసారి చూసేస్తే మనం ముందుకు వెళ్ళిపోదాం. భర్త ప్రిన్స్ ఫిలిప్ పార్థివ దేహానికి అంత్యక్రియలు పూర్తయ్యాయి. నిన్న విండ్సర్ కోర్స్లోని సెయింట్ జార్జ్ చాపెల్లో ఉన్న రాయల్ వాల్ట్లో ప్రిన్స్ ఫిలిప్ ను ఖననం చేశారు. అంత్యక్రియల సందర్భంగా ఫిలిప్ కోరుకున్నట్టే ప్రార్థనలు నిర్వహించారు. నలుపు వస్త్రాలు, టోపీ, మాస్క్ ధరించిన రాణి ఎలిజబెత్ II కొద్దిమంది కుటుంబ సభ్యులతో కలిసి ఈ కార్యక్రమంలో
రాయల్ వాల్ట్లో 3 రాజులు సహా రాజ కుటుంబానికి చెందిన మొత్తం 24 మంది సమాధులు ఉన్నాయి. ఫిలిప్ భౌతిక కాయాన్ని ఇక్కడ శాశ్వతంగా ఉంచారు. చూసారు కదండి, అక్కడే ఎంతమంది సమాధులు ఉన్నాయంట? 24 బాక్సులు గోడలో ఉన్నాయంటండి. ఇందాక మీకు చెప్పిన విషయం ఏంటంటే, అక్కడ కింద పాతి పెడితే రేట్ ఎక్కువ, సమాధి దొడ్డి చుట్టూ గోడ గట్టి ఉంటుంది, ఆ గోడల్లో అరలు ఉంటాయి, సరుకులు ఉంటాయి. సరుకుల్లో పెట్టుకుంటే రేటు తక్కువ. కాబట్టి ఎవరైనా కోరుకుంటే ఎక్కువ రేటు తీసుకొని గోతులో పెడతారు. నాకు డబ్బులు లేవనుకుంటే గోడలో పెడతారు, మూసేస్తారు, సిమెంట్ వేసేస్తారు, పేరు పెడతారు. కాబట్టి వారికి అంత సునయాసం, వారికి అంత తేలిక అయిపోయింది. ఇప్పుడు మీరు చూస్తుంటే నాకు జ్ఞాపకం వస్తుంది, ఆయన క్వీన్ ఎలిజబెత్ యొక్క యజమాని ఆ లారీ ఆయనే తయారు చేసుకున్నాడంట. అలాగే ఆ ప్రోగ్రాం అంతా సమాధికి ఆయన భూస్థాపనకి ఏ పాటలు పాడాలి, ఏ ప్రోగ్రాం చేయాలి, ఏ వాక్యం చదవాలి అన్నీ ఆయనే రాసుకున్నాడు అంటండి. కాబట్టి ఏ బట్టలు వేయాలి, ఏ పూలు వేయాలి, ఆ లారీ కూడా ఆయన వాడుకుందంట. అదే వంశమని చెప్పాడంట. చూసారా? కాబట్టి క్రైస్తవ దేశాలలో మరణం అంటే వారికి క్రైస్తవ్యం బట్టి ఏముంది? నిరీక్షణ, విశ్వాసం, ఒక నమ్మకం. ఏంటి నమ్మకం అనగా, మరణము కాదు, కానీ మరణం క్రీస్తునందు నిద్రించుట. క్రీస్తు ప్రభు మరలా వచ్చినప్పుడు క్రీస్తుతో కూడా లేపబడుట అని గ్రహిస్తూ ఉన్నాం. కాబట్టి 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 12వ వచనం, క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు, ఓ కొరింథీయులారా, మీలో కొందరు మృతుల పునరుత్థానము లేదని ఎట్లా చెప్పుచు ఉన్నారు? మృతుల పునరుత్థానము లేని ఎడల, గమనించండి, మృతుల పునరుద్ధానమే లేకపోతే, వినండి, వెయిట్. ఇక్కడ పౌలు గారు మాట మీకు చెప్పేస్తాను. మృతుల పునరుద్ధానమే లేకపోతే ఇవి లేవు. ఉదాహరణకి కరెంటే లేకపోతే ఏసీ లేదు, మనకి ఒక్క, మనకి చికాకు, మనకి చీదర, మనకి వేదన, మనకి చెమట్లు. అలాగే సింపుల్గా పౌలు గారు రాసేస్తారు, మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి, క్రీస్తు ప్రభు లేపబడి ఉండలేదు. నెంబర్ 1. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల, క్రీస్తు ప్రభువు లేపబడి ఉండకపోతే మేము చేయు ప్రకటన వ్యర్థమే. మేము చెప్పే, వినండి, ఈ సువార్త అంతా అబద్ధమే, మీ విశ్వాసమును వ్యర్థమే. ఈ బైబిల్ యొక్క ఆధారం క్రీస్తు ప్రభు యొక్క దైవత్వమునకు మూలం, ఆధారం ఏంటి చెప్పండి గట్టిగా? పునరుద్ధానం అనండి. బైబిల్ మూలం ఏంటి? సంఘం మూలం ఏంటి? చదువుకుందాం. మృతుల పునరుద్ధానం లేకపోతే క్రీస్తు ప్రభు లేపబడలేదు. మరియు క్రీస్తు లేపబడకపోతే మేము చేయు ప్రకటన వ్యర్థమే, ఈ సువార్త వ్యాప్తి వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే, మీరు విశ్వాసించుట వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపినని ఆయనను గురించి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము గదా. మేము చెప్తున్నాం కదా. మృతులు లేపబడని ఎడల, మృతులు లేపబడకపోతే దేవుడు ఆయనను లేపలేదు. మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులముగా అగపడుచున్నాము. గమనించండి, క్రీస్తు ప్రభు లేపబడకపోతే మేము చెప్పే ఈ సువార్త అబద్ధం, మేము చెప్పే సాక్ష్యం అబద్ధం. వాక్యములో ఉంటుంది, అబద్ధపు
అబద్ధములాడే వారు పరలోక రాజ్యములోనికి ప్రవేశించలేరు. కాబట్టి మేమే క్రీస్తు లేపబడలేదని అబద్ధం చెప్తే, అబద్ధం చెప్పే మాకే ఏమి లేదు, పరలోక రాజ్యం లేదు. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే. మీ విశ్వాసం వ్యర్థమే. మీరింకా మీ పాపములలోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తును నిద్రించిన వారందరూ నశించిరి. గమనించండి, ఈ జీవితకాలం అంటే క్రీస్తు నిరీక్షణ గల వారమైన మనుషులందరికంటే మనం ఎవరమై ఉన్నామంట? దౌర్భాగ్యం. కాబట్టి వినండి, పునరుద్ధాన విశ్వాసము లేక ఈ నర బ్రతుకు కొరకు, ఈ లోక జీవితము కొరకు నేను యేసు ప్రభు నమ్ముకుంటానంటే, నీకు పునరుద్ధాన విశ్వాసము లేకుండా యేసు ప్రభు యందు విశ్వాసముంటే నీవు దౌర్భాగ్యుడు. నీ విశ్వాసం దేని మీద ఆధారపడి ఉండాలి? పునరుద్ధానం మీద. కాబట్టి ఈ జీవితకాలం మట్టుకే కాదు, మనము జీవించబోవు జీవితం కొరకు కూడా మనం ఎవరి యందు విశ్వాసం ఉంచాలి? క్రీస్తు యందు. వినండి, ఈ జీవితం మట్టుకే కాదండి, ఈ విశ్వాసం ఏ జీవితానికి మనల్ని నడిపిస్తుంది? నిత్య జీవం, మనకు నిత్య జీవితానికి నడిపిస్తుంది. కాబట్టి ఈ జీవితం మట్టుకే క్రీస్తునందు విశ్వసిస్తే మనం వ్యర్థులం. గమనించండి, క్రీస్తు ప్రభు లేపబడకపోతే మీరింకనో మీ పాపములలోనే నిలిచి ఉన్నారు. ఏం చెప్పండి? క్రీస్తు ప్రభు లేపబడకపోతే ఇంకనూ మీరు మీ పాపములలోనే, చెప్పండి గట్టిగా, నిలిచి ఉన్నారు. పాప పరిహారార్థ దినమందు, ఖచ్చితంగా చెప్తా, పాప ప్రాయశ్చిత్తార్థ దినమందు యాజకుడు, చెప్తున్నా, ఎవరు చెప్పండి? యాజకుడు. మీకు అర్థమయ్యేలా చెప్తా. ఇజ్రాయెల్ గారు ఒకసారి బైబిల్ పెట్టేసి ఇట్లా అండి సార్. ఈయన యాజకుడు. ఈ యాజకుడు ఏం చేయాలి అంటే, ఇట్లా, ఇది అతి పరిశుద్ధ స్థలం, ఇది ఆవరణం. ఆవరణంలో ఆయన యాజకుడైన, లేవి యాజకత్వంలో ఆయన పాపం చేసినోడే. అందుచేత యాజకుడు ఏం చెయ్యాలి అంటే, తన పాపము కొరకు ఆయనే దేవాలయం పరిశుద్ధ స్థలం బయట కోడెలనో గొర్రెనో వధించి బలి అర్పించి ఆయన పాప పరిహారం తన కోసం తాను చేసుకొని అడుపిమ్మట అందరి పాపముల కొరకు తాను రక్తమును చేతపట్టుకొని, రండి, రక్తం చేతపట్టుకొని ఎక్కడ ప్రవేశించాలి? అతి పరిశుద్ధ స్థలములో. ఎక్కడ చెప్పండి? అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించి, మంచి శుక్రవారం మీకు చెప్పాను, కరుణాపీఠం మీద ఆ రక్తమును ఏం చేయాలి? ప్రోక్షించాలి, కుమ్మరించాలన్నమాట. కుమ్మరించేసి ఈయన ఏం చేయాలి? పని అయిపోయిన తర్వాత బయటకు వచ్చేయాలి. మళ్ళీ ఈయన ఇల్లు వాకిలు సంసారాలు ఉంటాయి, మళ్ళీ బయటకు వచ్చేయాలి. రెండు లోపల రండి. ఉదాహరణకి ఈయన పాపం పరిహారము కాకపోయినా, ప్రజల పాపం పరిహారము కాకపోయినా, పాప పరిహారము నిమిత్తం వెళ్ళిన ఈయనలో పాపము ఉంటే ఈయనేమైపోతాడు? ఇక్కడెక్కడ చనిపోతాడు. అందుకే యాజకుల యొక్క అంచులకి దానిమ్మ,
గంటలు కడుతూ ఉంటారు అనమాట. లోపల ఉన్న ఆయన మసులుతూ ఉంటే, ఇంతకుముందు మీ కాళ్ళకి ఏం చేసుకునేవాళ్ళు? గజ్జలు. కాబట్టి గజ్జలు కట్టుకుంటే గల్ గల్ అంటా ఉంటే వచ్చేస్తుంది రోయ్ రోయ్ మీ అమ్మ వచ్చేస్తుంది రోయ్ అని అన్నట్లు యాజకుడు తన అంగీ అంచున ఆ గంటలు దానిమ్మలు కట్టుకున్నటను బట్టి, ఆ గంటలు శబ్దం చేయటం బట్టి యాజకుడు లోపల ఏమై ఉన్నాడు? బ్రతికే ఉన్నాడు. అలాగే యాజకుని అంగీ అంచుకి ఒక తాడు కడతాడు. ఒకవేళ గంటలు మోగకపోతే ఏం చేస్తారు? వాళ్ళు లోపలికి వెళ్ళి తీసుకురాకూడదు, వాళ్ళు అయిపోతారు. అందుచేత బయట ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? లాగుతూ ఉంటే ఈయన బతుకున్నాడు, రే లాగబాకండి రోయ్ అంటాడు. బతుకుంటే బతికి లేకపోతే ఏం చేస్తాడు? బయటకు వచ్చేస్తాడు. విషయానికి వస్తున్నాం. కాబట్టి యాజకుడు పరిశుద్ధ స్థలములో ప్రవేశించి రక్తము ప్రోక్షించి విజయవంతంగా ఆయన బయటకు వస్తే ప్రజలందరి పాపాలు ఏమైపోయినాయి? పరిహారం అయిపోయినాయి. అప్పుడు అందరూ పండగ చేసుకునేవాళ్ళు. అమ్మా అమ్మా దేవుడు రండి, దేవుడు మమ్మ కరుణించాడు, దేవుడు మా పై దయ చూపించాడు, ఆయన మా పాపాలు తీసేసాడు, అందుకు మాకు ఏమి పెట్టాడు? శిక్ష పెట్టాడు, మా మీద శాపాలు తేడు, తెగుళ్ళు తెప్పించడు, ఎండలు మండవు, వేదనలు ఉండవు, రోగాలు ఉండవు, యుద్ధంలో నాశనం ఉండదు. ఎందుకు? దేవుడు యాజకుని ద్వారా మా పాపాలు ఏం చేశారు చెప్పండి? పరిహారము చేశాడని బయట ఉన్న వారందరికీ ఏం కలుగుతుంది? ఆనందం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం. మేకల యొక్క కోడల యొక్క రక్తముతో కాక తన స్వరక్తముతో, తన స్వంత అమూల్య రక్తముతో ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభు ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు యాజకుల కన్నా మిన్నైన గొప్పవాడైన ప్రధాన అసలు శిశులైన యాజకుడు అని హెబ్రీయులకు, హెబ్రీయులరా, ఈ యేసు ప్రభు మన యాజకుడు, అసలైన యాజకుడు, యాజకత్వం కంటే గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభువు అని రుజువు చేస్తారన్నమాట అండి. ముందుకు వెళ్దాం. దేవుని బిడ్డలారా, ఈ 15వ అధ్యాయానికి అసలు కారణం వినండి. కొరింథు అను పట్టణం గ్రీక్ దేశపు ప్రదేశం అయ్యుంటూ ఉన్నది. ఈ కొరింథు వారు పునరుద్ధానమందు విశ్వసింపరు. వినండి, గ్రీకులైన వారికి ఈ దేహము అనేది, వినండి, గ్రీకులైన వారికి దేహం అనేది ఒక చెర అంటండి. ఆత్మకి గ్రీకు ఫిలాసఫీలో, గ్రీకు వేదాంతములో, గ్రీకు తత్వశాస్త్రములో ఆత్మకి ఈ దేహం ఏంటంటండి? చెరసాల. చెరసాల. వారి విశ్వాసం ఏంటంటే, ఈ చెర అయ్యున్న దేహములో నుండి ఆత్మ బయటికి వెళ్ళిపోతే ఆత్మ విడుదలైపోయింది, ఆత్మకు బెయిల్ వచ్చేసింది. ఈ దేహము అను చెరలో ఉన్నప్పుడు ఆత్మకు స్వాతంత్రం లేదు, సంతోషం లేదు, స్వేచ్ఛ లేదు. ఉదాహరణకి దేహమును చెరలో ఆత్మేమో లే, ఉదయాన్నే లే అంటది. ఆరోగ్యం ఎప్పుడు అంటే సృష్టి నియమం పాటించినప్పుడు, సృష్టి నియమానుసారముగా చీకటి పడ్డప్పుడు పండుకొని
కోడి కూసినప్పుడు, అలాగే పక్షులు కోలాహలం చేస్తూ ఉన్నప్పుడు లేచి పని చేసుకుంటే వాడికి ఆసుపత్రికి పోయే దుస్థితి ఉండదు. కాబట్టి ఈ శరీరం ఏ నియమావళి పాటించాలి? సృష్టి నియమావళి. ఎందుకంటే కడకి ఈ శరీరము కూడా సృష్టియే. గమనించండి. అందుకే పాశ్చాత్య దేశాల వారు 7 పండుకుంటారు, 6:30 భోంచేసేస్తారు, 7 పండుకుంటారు. ఉదయాన్నే 3 4 లేస్తాడు. 5 ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ఎందుకంటే 5 అందరూ ఏమవ్వాలి? మరి కన్జర్వేటివ్ అంటే పురాతన పద్ధతులు పాటించి ఇంటికి వెళ్ళిపోవాలి. ఎందుకు ఈ కథ అంతా వచ్చిందంటే, గ్రీకుల యొక్క తత్వం ఆత్మకు దేహం చరా. ఈ దేహంలో నుండి ఆత్మ బయటికి వెళ్ళిపోతే స్వాతంత్ర్యం అని గ్రీకు వారందరూ, స్వాతంత్ర్యమే మరణానికి మూలం, ఇంక పునరుద్ధానము లేదు అని గ్రీకు వారు చెప్తూ ఉండగా, ఆ గ్రీకు తత్వం, ఆ గ్రీకు అవిశ్వాసం, ఆ గ్రీకు వారి అపనమ్మిక దేవాలయములోనికి, దైవ సంఘములోనికి కూడా ప్రవేశించిందంటండి. వీరందరూ పునరుద్ధానం అంటే నమ్మట్లేదంట. అపోస్తుల కార్యములు 17:32. మృతుల పునరుద్ధానమును గూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేసిరి, మరికొందరు దేని గూర్చి నీవు చెప్పునది ఇంకొకసారి విందుమని చెప్పిరి. అలాగుండగా కాబట్టి చూసారా, ఈ కొరింథు వారు అపహాస్యం చేశారంట. ఇంకా ఇప్పుడు మాకు చెప్పొద్దులే, ఇంకోసారి చెప్తూ కానిలే అని వాయిదా వేశాడంట. కాబట్టి ఈ కొరింథు సంఘములో పునరుద్ధాన విశ్వాసం మందగిలుటను బట్టి వారికి పునరుద్ధాన విశ్వాసం పొదును పెట్టుటకు పౌలు గారు ఈ దీర్ఘమైన అధ్యాయమును వ్రాసి వారిలో పునరుద్ధాన విశ్వాసమును పెంపొందించి, ఈవేళ మనలో ఎవరైనా సరే మరణ భయమున్నవారు మనస్సు పెట్టి 1 కొరింథీ 15 గనుక చదివితే ఒక ఉత్సాహం, ఒక ఆనందం, ఒక విశ్వాసం, ఒక అభయం, ఒక ధైర్యం మనకు కలుగుతుంది. మన వాడు ఎవరైనా మృతి పొందితే వారి విషయంలో కూడా మనకు కలుగుతుందని ప్రభువును బట్టి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువే ప్రథమ ఫలముగా మృతులలో నుండి లేచినవాడు. 1 కొరింథీ 15:20. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు ప్రభు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. వినండి. ప్రథమ ఫలము అంటే మొట్టమొదటి ఫలం, మొట్టమొదటి కోత, మొట్టమొదటి పూత. మీకు అందరికి అర్థమయ్యేలా చెప్తాను, వినండి. ఎందుకు ఈ మాట చెప్పారంటే, యేసుక్రీస్తు ప్రభువు ఎవరు? మృతులలో నుండి మొట్టమొదట లేచిన వారు. యేసు ప్రభు మొదట లేచాడు. తర్వాత యేసయ్య వచ్చినప్పుడు యేసయ్య వాళ్ళందరూ ఏమవుతారంటండి? టప 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 లేచిపోతారు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత వాక్యం ధ్యానించుకునే మీ సన్నిధి సమయంలో లేవియాకాండం 23 అధ్యాయాల నుండి 26 అధ్యాయాల వరకు కనుక మీరు చూస్తే ప్రథమ ఫలములను గూర్చిన నిబంధన నియమావళి దేవుడు తెలియజేస్తారు. త్వరగా ముందుకు వెళ్ళిపోతాను, ముగించేస్తాను, టైం అయిపోతుంది. 1, ప్రథమ ఫలమును
వ్యవసాయకుడు తీసుకుని వచ్చి యాజకుని చేతిలో పెట్టి, యాజకుడు అంటండి ఆ ప్రథమ ఫలాన్ని పరిశుద్ధ స్థలములో ఏం చేయాలి? విన్నోయింగ్ అంటే ఆడించాలి. ప్రథమ ఫలాన్ని ఏం చేయాలంటండి? ఆడించాలి. ప్రథమ ఏమంటారు? కొమ్మ. లేకపోతే అయ్యా పంటలు పండించేవాడు ఆ పోతలో ఉన్న కాండం, ఆ కాండం తీసి యాజకునికి ఇస్తే, యాజకుడు దేవాలయాన్ని తీసుకుని వెళ్ళి దాన్ని ఏం చేస్తారు? అల్లాడించి ఏం చెప్తారంటే, దేవా ఈ సంవత్సరం నీవు మాకు ఏమిచ్చావు? ప్రథమ ఫలం ఇచ్చావు. ఈ ప్రథమ ఫలం వెనకాల అన్ని ఫలాలు వెంబడిస్తాయి. ప్రథమ ఫలముతోనే ఫలాలు ఆగిపోవు. ప్రథమ ఫలం వెనకాల ఏమొస్తాయి? ఫలాలన్నీ వస్తాయి. కాబట్టి ఇదిగో ప్రథమ ఫలం నీ చేతికి ఇస్తున్నా, నువ్వేం చేయాలి? అల్లాడించాలి. అలాగే వినండి, యేసు క్రీస్తు ప్రభువు కూడా ఇదిగో పరలోకపు తండ్రి, మానవునికి మరణం వచ్చింది, ఈ మరణం తీసివేయటానికి నేను భూలోకానికి వెళ్ళి నేను మరణించి మరణపు ముళ్ళు, మీకు చెప్తాను తర్వాత, మరణపు ముళ్ళు త్రుంచి లేకపోతే త్రెంచి, ఇదిగో నేను పునరుద్ధరణుడనై వచ్చాను అని చెప్పి యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళి అగుపడ్డారంట? తండ్రి సన్నిధికి. అందుకే మరియమ్మ అంటుకోనపోతే అంటాడు, మరియమ్మ నీవు నన్ను ఇప్పుడు అంటొద్దు, నేను వెళ్ళి నా తండ్రి సన్నిధిలో అల్లాడాలి, నన్ను నేను చూపించుకోవాలి. ఇదిగో నా రక్షణ కార్యక్రమం పరిపూర్తి చేశాను, ఇక నా యందు విశ్వాసం ఉంచు వారు, కుమారుని యందు విశ్వాసం ఉంచు వారికి కుమారుడిచ్చే బహుమానం నిత్య జీవం. కాబట్టి ఓ తండ్రి, నేను జయం పొంది ప్రథమ ఫలముగా నీ సముఖంలోకి వచ్చాను. నీ చిత్తమైనప్పుడు నా యందు విశ్వాసం ఉంచిన వారందరినీ వారి వరుస క్రమములో నీవు కోత కోసుకో. నేను ప్రథమ ఫలాన్ని విశ్వాస జన సంఘ కోత నువ్వు బోర ఊది కోసుకో అని దేవుడు ప్రభు తెలియచేస్తూ, ఈ ప్రథమ ఫలం మనము దేవునికి ఇచ్చే అర్పణం. ఎందుకు? నెంబర్ 1, అన్ని దేవుడు నీకు అనుగ్రహించునని విశ్వాసముంచిన వారు అన్నింటిలో నుండి దేవునికైనవి ఎవరికి ఇస్తారు? చెప్పండి, ఎవరికి ఇస్తారు? దేవునికి ఇస్తారు. కాబట్టి దైవజనుడు అదే పాటలో రాస్తున్నాడు, త్వరగా వెళ్ళిపోదాం. కాబట్టి అన్ని నీకు అనుగ్రహించునని నమ్మిన ఎడల అందుకొందువు ఆనందముతో. ముందుకెళ్ళిపోదాం. కాబట్టి దేవుడు నాకు పంట ఇచ్చాడు అన్న కృతజ్ఞతతో నీ ప్రథమ ఫలం ఇచ్చుట ఇది దేవుడు నాకు ఇచ్చినది అని నీవు దేవుని గుర్తించుట అయి ఉంటూ ఉన్నది. రెండవది కృతజ్ఞత భావమునకు చిహ్నం. మూడవది ఆరాధనకు ఇది ప్రతీక. నాలుగవది దేవునికి నీకు కలుగు నిబంధనకు ఆధారం. ఐదవది ఇంకా దేవుడు నన్ను దీవిస్తారు, దేవునికి నేను ఇస్తే తండ్రి మెచ్చి నన్ను మరింతగా ఆశీర్వదిస్తారు అన్న విశ్వాస నిరీక్షణతో ప్రథమ ఫలం దేవునికి అనుగ్రహిస్తాం. మరి ఒక అంశం, మరి సమాజమునకు సఖ్యతకు ఐక్యతకు ఒక మంచి రుజువు, ఒక మంచి నిదర్శనం, ఒక మంచి సాక్ష్యం అని మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా. కాబట్టి ఇంతవరకు ప్రారంభ విషయాలే మనం విన్నాం. మరి ఇంకా అనేక పునరుద్ధాన విషయాలు
మనం ధ్యానించవలసి ఉన్నది ఈ పునరుద్ధాన కాలమందు పునరుద్ధాన అభయం, ధైర్యం, నిరీక్షణ మనం పొందుకోవలసి ఉన్నది. కాబట్టి మరి మీకు ఖాళీ ఉన్నప్పుడు మీ సన్నిధిలో 15వ అధ్యాయం చదువుకోండి. అందులో అనేక అంశాలు మనం ఈ 40 దినాలు ధ్యానం చేసుకుందాం. పునరుద్ధానుడైన ప్రభువు అంటే పునరుద్ధాన జయం, జీవం, విశ్వాసం, నిరీక్షణ ఈ పునరుద్ధాన మండల కాలమందు మనందరికి అనుగ్రహించును గాక. దయగల ప్రభువా, కృపగల తండ్రి, పునరుద్ధాన పండుగ ఆచరించిన మేము పునరుద్ధానం దండుగ కాదు, కానీ పునరుద్ధానములో మెండైన ఫలం, బహుమానం, దీవెన, ఆశీర్వాదం కలదని మీరు సెలవిచ్చిన తండ్రి, పౌలు గారి ద్వారా సూచించిన తండ్రి, మీకు స్తోత్రం. దేవా, మేము ఎవ్వరం అవిశ్వాసులముగా ఉండక విశ్వాసులమై ఉండి మేము కొనియాడి కీర్తించి, దేవా మేము లేస్తాం, మా వారు లేస్తారు అన్న ప్రగాఢ నమ్మకముతో మా విశ్వాస యాత్రను కొనసాగించమని విశ్వాసమున కర్తయు దానిని కొనసాగించు అధిపతియు అయి ఉన్న యేసు క్రీస్తు ప్రభు పావన నామమున వినయముతో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్.